హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 2 వర్స్ 13. For God is working in you, giving you the desire and the power to do what pleases Him. ఎందుకనగా మీరు ఇచ్చియుంచుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే అవునా, ఫిలిప్పీల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ స్పష్టంగా చూస్తే చూడండి, మనము ఏంటిదనంటే కొన్ని విషయాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా నేను దేవుని చిత్తంలో నడుస్తున్నానా, దేవుడు యొక్క సంకల్పము, ఆయన యొక్క చిత్త ప్రకారము నా నడవడిక ఉందా, నా లైఫ్ స్టైల్ అలా ఉందా, నేను వేసే అడుగుల్లో నిజంగా దేవుడు నాకు తోడున్నాడా అనే కొన్ని డౌట్స్ మనకు ఉండొచ్చు. ఎందుకంటే మన లైఫ్లో రోజు వెళ్ళే కొద్దీ కొన్ని మిస్టేక్స్ మనకు అర్థం కావు కదా. కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంటుంది, అమ్మో ఈ మిస్టేక్ చేశాను కదా, మరి నేను దేవునికి దూరంగా ఉండాలేమో, నేను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో, నేను ఆయన చిత్తంలో లేనేమో అనే డౌట్స్ వస్తుంటాయి కదా. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటిదనంటే ఆయనలో మనలో ఉండి పనిచేస్తున్నాడంట. ఏంటిదనంటే ఎలాగైతే మన యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా నడవాలి, ఆయన చిత్త ప్రకారం ఎలా ఉండాలి, ఏం చేస్తే ఉంటుంది, ఆయన మనని ఆశీర్వదించే విధానం ఏంటి, అన్నీ ఆయన చిత్త ప్రకారం నడుస్తాయి అంట. అంటే నువ్వు దిగులు పడుతున్నావా, భయపడుతున్నావా, నా లైఫ్ ఇన్సెక్యూర్గా ఉంది, ఇన్సెక్యూరిటీ నాకు ఫీలింగ్గా ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు భయపడకు, దిగులు పడకు. ఏంటిదనంటే ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని, నువ్వు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వటానికి తన ప్రాణాన్ని అర్పించలేదంట, నీ పైన ప్రేమించి, అవునా, మనము చేయని పాపాలకు కూడా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడంట. ఏంటిదనంటే మనని ఒక మంచి ప్రయోజకుడిని చేయడానికి, మనని ఒక మంచి పరిశుద్ధుడు యొక్క పర్సన్ లాగా మనల్ని మార్చడానికి, అవునా, పరిశుద్ధత మనలో నింపడానికి, ఒక మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని తన యొక్క రక్తాన్ని చిందించాడంట. అందుకోసమే ఏ భయం లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ దిగులు లేదు, ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడంట, గొప్ప జీవితాన్ని నీకు ఇస్తాడంట. నువ్వు ఏంటిదనంటే ఆయన చిత్త ప్రకారమే నిన్ను నడిపిస్తాడంట. ఒకటే నువ్వు చేయాల్సింది, మనల్ని ఆయనకి మనం సమర్పించుకొని ధైర్యంగా ముందుకెళ్తే గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప క్రియలు మన జీవితంలో మనం చూస్తామంట. అందుకోసమే చూడండి, ధైర్యంగా దేవునిలోకి వెళ్ళండి, దేవుని యందు ఉత్సాహముతో సంతోషముగా ఆయనలో గడపండి. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప దీవెనలని పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి. దేవుడు మీ పట్ల గొప్ప మేలు చేయునుగాక. ఆమేన్.